హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారే ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అందుకని అన్ని సమస్యలు ఆయన మీదకే అందరూ అడిగేటువంటి పరిస్థితికి వస్తుంది. ఎందుకో ఏంటో తెలియదు కానీ ప్రజల్లో ముఖ్యంగా ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని రోజు రోజు ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారేమో అనిపించింది. ఈరోజు ఒక వీడియో వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ వరకు చేరాలి అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పటికే నిన్న చూసాం, పిఠాపురానికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 2 గంటల్లో వీడియో పెట్టి అప్లోడ్ చేశారో లేదో 2 గంటల్లో ఆ సమస్యకి పరిష్కారం దొరికింది. అంతకుముందు చాలా 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 సమస్యలు, అటు అడవి తల్లికి సంబంధించినటువంటి అడవి తల్లి బాటకు సంబంధించి అయితే అటు గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ 77 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వాలు, ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు కొన్ని వందల సమస్యలు క్లియర్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఇంకొక సమస్య అనుకోవచ్చింది. అలాంటిదే ఎవరో అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పిల్లలకి మనం ఏదైనా చేయగలమా, లొకేషన్ లాంబ్రీ కూడా అరకుకు సంబంధించినటువంటి ఈ పిల్లలు అసలు కొంతమంది ఒక సాంగ్, ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టి వీళ్ళకి ఇది పెట్టి పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి అనమాట. వీళ్ళు చదువుకోవడానికి చాలా కష్టంగా వెళ్తున్నారు, వాగులు దాటాల్సి వస్తుంది, రోడ్లు సరిగ్గా లేవు, స్కూలు కూడా సరిగ్గా లేదు అని చెప్పి వాళ్ళ బాధని, అక్కడ పిల్లల కష్టాన్ని చూపించి పవన్ కళ్యాణ్ గారి సహాయం కోరటం జరుగుతుంది. అంటే అరకు సంబంధించినటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నారా? ఏమైపోయారు? ఉంటే అసలు ఏం చేస్తున్నారు? వాళ్ళు నియోజకవర్గంలో ప్రజలు వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ గెలిపించి అటు అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ ఊర్లో, వాళ్ళ నియోజకవర్గాల్లో కష్టాలుంటే ఇన్ని సంవత్సరాల పాటు, గతంలో గెలిచింది ఎవరు? వైఎస్ఆర్సీపీ. అంతకుముందు గెలిచింది ఎవరు? వైఎస్ఆర్సీపీ. అసలు వీళ్ళందరూ గెలిచిన తర్వాత ఏమైపోయారు? అసలు ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళ కష్టాలు తీర్చకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉండటం వల్ల ఏం ఉపయోగం అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అక్కడ గెలిచినటువంటిది పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాదు, పోనీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కాదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా సమస్య పరిష్కరించండి అని ఎందుకు వస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారికి తన మన అనేటువంటి భేదం ఉన్నట్ల. అక్కడ మనకు ఓటేసారా, మనకు ఓటేస్తేనే మనం వాళ్ళకి చేయాలి కదా అనేటువంటి ఆలోచన కూడా ఉన్నట్ల. మానవత్వంతో ఎన్నో సమస్యలకి శాశ్వత పరిష్కారాన్ని అక్కడ చూపించారు. ఆయన గెలిచినటువంటి మొదటి నెలలోనే ఎన్నో అక్కడ అడవి తల్లి బాట బట్టి ఎన్నో గిరిజన గ్రామాలు తిరిగి వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి స్కూల్స్ కట్టిస్తున్నారు, ఎన్నో మౌలిక సదుపాయాలు ఇస్తున్నారు. ఈ మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఎవరికి మనసు రాల. ఈ 77 సంవత్సరాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ గిరిజనకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళలో కష్టంగా, వాళ్ళలో ఒకటిగా తిరిగి, వాళ్ళలో ఒకటిగా వాళ్ళందరి కష్టాలు పంచుకుంటాడని చెప్పి ఓటేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి లేకపోతే ఎంపీని చేసి పంపిస్తే వాళ్ళు మాత్రం తిరిగి ఇక్కడికి వచ్చి వీళ్ళ కష్టాలు మాత్రం పట్టించుకోవట్లా. వాళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏం ఉపయోగం? అంతకుముందు ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో? ఇంకెవరు లేరా? ఆయనకి మాత్రమే అంటే నిజమే, ఆయనకి ట్యాగ్ చేస్తే ఆయన జస్ట్ ఆయనకి చేరువ అయితే చాలు. నిన్న చూసాం, 2 గంటల్లో ఒక సమస్య పరిష్కారం అయింది. అంతకుముందు 1 నిమిషాల్లోనే ఇంకో సమస్య, ఒక కానిస్టేబుల్కి ఇలాగే గిరిజనకి సంబంధించినటువంటి ఒక అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ఇలా మా ఊరికి రోడ్లు వేస్తారని చెప్పి అంటే ఆయన చెలించిపోయాడు నిజంగా. అసలు రావటానికి వెళ్ళటానికి దారి కూడా లేనటువంటి ఒక 10 ఇళ్ళు ఉన్నటువంటి ఒక కుటుంబం దగ్గర 10 కుటుంబాలు ఉన్నటువంటి ఆ విలేజ్ నుంచి ఒక కానిస్టేబుల్గా ఈ రోజు రాష్ట్రానికి సేవలు అందిస్తున్నాడు అతను. అలాగే మనం కనుక రోడ్లు వేసి మంచి అవకాశాలు కనుక వాళ్ళకి ఇస్తే, మౌలిక సదుపాయాలు వాళ్ళకి ఇస్తే, వాళ్ళల్లో ఉండేటువంటి ఇలాంటి పిల్లలు ఎంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. చదువుకోవడానికి కావచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, దేశానికి ఎంతో గొప్ప గొప్ప సేవ చేసేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు అవ్వచ్చు. అలాంటి మట్టిలో మాణిక్యాలు ఉంటారు కదా ఈ పిల్లల్లో. వాళ్ళకి చదువుకోవడానికి కనీసం మౌలిక వసతులైనా కూడా అందించలేకపోయామని బాధపడ్డారు ఆయన. ఒక కానిస్టేబుల్ అవగాలేంది వాళ్ళందరికీ మంచి అవకాశాలు ఇస్తే గనక, శాశ్వతంగా వాళ్ళకి రావటానికి వెళ్ళటానికి మనం అన్ని సమకూరిస్తే గనక, వాళ్ళు మంచి ఉన్నత చదువులు చదువుకుని ఎంతో గొప్ప స్థాయికి వాళ్ళు ఎదిగి దేశానికి కూడా గొప్ప సేవ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి కదా అని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అడవి తల్లి బాట అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి అక్కడ ఉండేటువంటి గిరిజన గ్రామాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఎక్కువ
వాళ్ళకి బయట ప్రపంచాన్ని పరిచయం చేసేటువంటి పని చేస్తున్నారు. మరి మీరు నమ్ముకున్నటువంటి మీలో ఒకటిగా ఉన్నటువంటి ఎవరో మీ ఎమ్మెల్యే కానీ, మీ మంత్రి కానీ, లేదంటే మీ గతంలో పనిచేసినటువంటి మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరో ఏం చేయలేకపోయారు. కానీ మీరు ఓటేయకపోయినా మీ కష్టాల్లో ఒకటయ్యి, నిజంగా మీ కష్టాల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి తమ్ముడు, అన్నో, లేదంటే ఇంకొకళ్ళు చూస్తారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా చూస్తున్నారని చెప్పాలి. సో డెఫినెట్గా ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి వరకు చేరుతుంది. డెఫినెట్గా ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు 100% చూపిస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అక్కడ ఉండేటువంటి గిరిజన గ్రామాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళని నిలదీసి అడగండి. ఇంకొకసారి ఇక్కడికి ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా కనిపించినా సరే, ఏం చేస్తున్నావు నీ వల్ల మాకు ఏంటయ్యా ఉపయోగం అని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోవయ్యా, మాకేంటి కర్మ అని చెప్పి అడగండి. ఒక మంచి నాయకుడిని, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన భావజాలంతో కూడినటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా సరే కష్టపడి మీకోసం అండగా నిలిచేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే ఆయన చెవిని పడితే చాలు మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మీరు వీడియోలు పెట్టారు కదా, ఆయన కంటికి కనిపించినా కూడా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులైనా కూడా వాళ్ళ సమస్యలు వదిలేసి తిరుగుతున్నారు చూసారా, వాళ్ళను నిలదీయండి. అలాంటి నాయకుడిని ఎతికి గెలిపించుకోండి ఈసారి. అంతే, అప్పుడు ఇలాంటి పరిస్థితి మీకు రాదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకులు చాలా మంది ఉంటారు, మీలోనే ఉంటారు, మీ చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ళని వెతికి తీసుకుని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయండి.